మెడికల్ కాలేజీలు మేము ఉన్నప్పుడే కట్టాము, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీని అస్తవ్యస్తం చేస్తుంది. రేపు పొద్దున మేము వచ్చాము అనుకోండి, టెండర్లన్నీ ఆపేస్తాం, మళ్ళీ మేమే తీసుకుంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టడం అంటే ఆయన 3 రాజధానులు కట్టినట్టే ఉంటుంది. ఎక్కడా కూడా ఒక ఇటుక వేయకుండా, లేదంటే ఒక తట్టడి సిమెంట్ వేయకుండా, ఒక తట్టడి ఇసుక వేయకుండా కట్టేసినట్టే 3 రాజధానులు ఎట్ట కట్టాడో ఇది కూడా అదే సంధానం ఉందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత విభజన తర్వాత 2014 నుంచి కానివ్వండి, ఆయన ఎన్ని మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చారనేది ఆధారాలతో సహా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. విభజన జరిగిన తర్వాత 10 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. వెరసి 27 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వచ్చాయి. సిగ్గు లేకుండా సాక్షిపత్రికలో ఏం రాస్తారని, అదొక అబద్ధాల కరపత్రం. సాక్షిపత్రిక అనేది 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని ఒక తప్పుడు రాతలు రాసేటటువంటి ఒక అబద్ధాల కరపత్రం సాక్షిలో నిన్నగా మన వార్తను మనం చూడటం జరిగింది. కాబట్టి మేమందరం కూడా తెలియజేస్తాను, 5,000 సీట్లు మెడికల్ కాలేజ్ సీట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో విద్యార్థులకి ఫెసిలిటేట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మేము వాటన్నిటిని కూడా సాక్ష్యాధారాలతో రుజువు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నాయకులు ఎవరు వచ్చినా సరే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు మేము వాళ్ళందరినీ తీసుకెళ్ళి మేము ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నాయకులు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అయినా సరే, వెళ్ళి ఇది నేను కట్టిన మెడికల్ కాలేజ్ అని ఆ మెడికల్ కాలేజ్ ముందు సెల్ఫీ దిగే దమ్ము వాళ్ళకు ఉందా, జగన్మోహన్ రెడ్డికి ఉందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే పునాదులు తీసిన చోట మెడికల్ కాలేజీ కట్టేసామన్నారు. 2 రోజులుగా సోషల్ మీడియాలో కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పనులు మొదలు పెట్టిన చోటను కూడా మేము మెడికల్ కాలేజ్ కట్టామని చెప్పుకునే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు కనబడతా ఉన్న నేపథ్యంలో మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, చాలా క్లియర్గా చెప్తాను. కావాలంటే ఉదాహరణకు 4 పేర్లు కూడా చెప్తాం. ఏలూరు మెడికల్ కాలేజ్ కానివ్వండి, విజయనగరం మెడికల్ కాలేజ్ కానివ్వండి, పద్మావతి మెడికల్ కాలేజ్ కానివ్వండి, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇట్లా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మేము ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు పులివేందల్లో ఉన్న మెడికల్ కాలేజీలో సీట్లు రాకుండా చేశాడు, అది ఇదని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఒకటండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విద్యా వైద్య రంగాల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఏ విధంగా ఆయన కష్టపడతారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు వీళ్ళు ఇక్కడ కొత్తగా వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థని, అదేవిధంగా వైద్య రంగాన్ని ఎంత అధోగతి పాలు చేశారో, ఎంత పాతాళావస్థకు తీసుకెళ్లారు అనేది ప్రజలందరూ చూశారు. కాబట్టి గుణపాఠంగానే 11 సీట్లు పరిమితం చేశారు. ఇంకా సిగ్గు లేకుండా మీడియా ముందుకు కూడా కాదు, ఒక పెయిడ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి తన సొంత మనుషులను 4 కూర్చోబెట్టుకుని దాన్ని మీడియా సమావేశం అనుకునేటటువంటి నాయకులు వాళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ప్రజలు చీకొట్టిన తర్వాత ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సాహసం చేసే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఈయన మీద ఏదైతే కేసులు ఉన్నాయో అవినీతి సంబంధించినటువంటి కేసులు, వీటికి సంబంధించి న్యాయస్థానాలకు వెళ్ళి అక్కడ మాట్లాడేటువంటి ధైర్యం లేదు. నిజంగా నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు నా కేసులన్నీ అక్రమం అని చెప్పి నువ్వు కోర్టులో ఎందుకు పిటిషన్ అయ్యావు, నువ్వు నీ కేసులన్నింటినీ కూడా స్పీడప్ చేసి తొందరగా తీర్పు ఇవ్వండి అని చెప్పి ఎందుకెళ్ళి నువ్వు కోర్టులో ఎందుకు ఎగ్గొట్టి తిరుగుతా ఉన్నావు అంటే అక్కడే నీ డొల్లతనం బయటపడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర, ఆయన పార్టీ చరిత్ర ఒక ముగిసిపోయిన అధ్యాయంగానే ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేటటువంటి విమర్శలకు కనీసం మాట్లాడుకునే అర్హత కూడా లేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినాయి అని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎవరో సీరియస్గా తీసుకోవట్లేదు, సీరియస్గా రాజకీయ నాయకులను కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కనీసం శాసనసభకి వెళ్ళడం అనేది ఒక కనీస బాధ్యత. అటువంటి పరిస్థితి లేకుండా ఎమ్మెల్యే గెలిస్తేనే చిన్నపిల్లల్లో చాక్లెట్ ఇవ్వనంటే మారం చేసినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటే ఇదెక్కడ విచిత్రం. నిజంగా మెడికల్ కాలేజీ మీద ఈరోజు నువ్వు గంటల తరబడి చించుకుంటా ఉన్నావు కదా, అదే అసెంబ్లీకి వెళ్ళు. నీకు ఎమ్మెల్యేగా ఇచ్చే సమయంలో 5 నిమిషాలు ఇస్తే 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలు నువ్వు మాట్లాడు. లేదా నీకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా, అందరూ కలిసి తీర్మానం చేసి అందరి సమయం మా నాయకుడికే ఇవ్వాలని చెప్పి అందరూ తలా 5 నిమిషాలు 55 నిమిషాలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి మాట్లాడుకోండి. ఎవడొద్దన్నాడు? ఈరోజు మీరు శాసనసభ రండి ధైర్యం ఉంటే. ప్రజల్ని మభ్యపెట్టడానికి నా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి గోల పెడతా ఉన్నాడు. ఇదేదో ఆంధ్రప్రదేశ్లోనే జరిగినట్టు విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు. 2014 నుంచి 19 దాకా
మనం చూసుకున్నట్లయితే భారత పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష స్థానం అనేది లేదు. ఎందుకంటే ఆ పార్టీలకు ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి నాడు ప్రతిపక్ష స్థానం అనేది లేని పరిస్థితి. అదేవిధంగా 2019 నుంచి 24 దాకా కూడా భారత పార్లమెంట్లో ప్రతిపక్ష స్థానం లేదు. మరి ఆనాడు కూడా కొంతమంది యాగీ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా ఉన్నావే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలకు సంబంధించి కానీ ప్రతిపక్ష హోదాకు సంబంధించి కానీ నరేంద్ర మోడీ గారిని పల్లెత్తి మాట మాట్లాడటానికి ఇతను ఎందుకు భయపడతా ఉన్నాడు అంటే, ఇతను కనుక ఏదైనా పల్లెత్తి మాట్లాడితే రేపు బొక్కలో దోసి ఊచలు లెక్కెట్టిస్తారో, లేదా ఏదో ఒక కేసులో శిక్ష పడుతుంది, లేదంటే మద్యం కేసులో లోపలికి వెళ్తాడని భయపడతా ఉన్నారా? కాబట్టి ఇవన్నీ కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే మీడియా ముందుకు వచ్చి సొల్లు కవర్లు చెప్పే ఇటువంటి ప్రజలు చీకొట్టినటువంటి తీసేసిన తహసీల్దార్లే సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులను ఆ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు నట్టేట ముంచేశారు, వాళ్ళు నీళ్ళని బావిలో దూకాలి అది ఇదని మాట్లాడుతున్నారు. అంటే ఏమండి, ఒకటి ఈ పిల్లి శాపనార్థాలకి భయపడే పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే ప్రజలు మాకు ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చి బ్రహ్మాండంగా పరిపాలన చేయండి అని ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. 2014లో విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలడు అనే ఒక నమ్మకంతో ఆనాడు ప్రజలు తీర్పిచ్చారు. అదేవిధంగా మేము పనిచేస్తూ ఒక్క అవకాశం అని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రజలు తను చేసినటువంటి అక్రమాలని, తను చూపించినటువంటి అరాచకాన్ని తెలుసుకున్నారు. కాబట్టి మాకు ఈ రాక్షసుడు వద్దు, మళ్ళీ మాకు రామరాజ్యమే కావాలని చెప్పి ఆ రాక్షస పాలన మాకు అవసరం లేదని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కోటేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మా మీద మరింత బాధ్యత ఉంది. మేము ప్రతి రైతుకి కూడా మరి యూరియా ఏదైతే చెప్తా ఉన్నారో మంత్రి అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సమీక్ష చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సాక్షిలో మొన్న ఒక ఫోటో చూసామండి, యూరియా బస్తాల కోసం క్యూలో నిలబడిన రైతులను వేసాడు. అంటే ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఒక ఫేక్ వార్తని వడ్డించే కార్యక్రమం. మరి రైతులు యూరియా బస్తాల కోసం క్యూలో నిలబడక ఎక్కడ గుంపులు వెళ్ళి కొట్లాడుకుని ఎక్కడ తొక్కిసలాడు జరిగితే వీళ్ళకి ఆనందం. ఎందుకంటే ఇది ఒక రాక్షస పైశాచికత మనస్తత్వం ఉన్నటువంటి పత్రిక కాబట్టి ఎక్కడైనా అటువంటి పరిస్థితులు జరగాలి, అట్లా ఏమన్నా పాపం ఎవరికన్నా ఏమన్నా అయితే జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళాలనే ఉద్దేశం తప్ప క్యూలో నుంచి ప్రతి ఒక్క రైతుకి కూడా యూరియా ఇస్తా ఉన్నారని చెప్పి సాక్ష్యాధారాలతో మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా గవర్నమెంట్ మొత్తం అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి రైతుకి కూడా యూరియా ఇవ్వాలి, అది కూడా ఈ సీజన్కి సరిపడా యూరియా ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఒక ఆలోచనతోనే ఆ ఫేక్ పార్టీ, ఆ ఫేక్ మీడియా ఉంది తప్ప ఇందులో వాస్తవాలు అయితే ఏం లేవు. అది ప్రజలు బాగా తెలుసు. నిజంగా దీంట్లో వాస్తవం ఉందంటే రండి అసెంబ్లీకి వచ్చి మీరు యూరియా మీద మాట్లాడతారా, లేదా మెడికల్ కాలేజీ మీద మాట్లాడతారా, లేదా ఇంకో దాని మీద మాట్లాడతారా, అసలు లిక్కర్ స్కామ్ మీద మాట్లాడతారా, రండి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఆ ధైర్యం చేయరు. కాబట్టి ఏంటంటే మీ కాలం చెల్లిపోయింది, పార్టీ ఆఫీస్ ఎటాకు మూసేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టి పేడ సర్దుకుని బెంగళూరులో యలహంకలో పెద్ద ప్యాలెస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతే ఉత్తమం. ఇంకోటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గతంలో ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఇతను చెంచాలు కొంతమంది, మా కృష్ణా జిల్లాలో ఒక సైకో, ఇట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశారు. ఈయన ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు ఏంటి, పక్క రాష్ట్రంలో ఎందుకుంటున్నాడు, హైదరాబాద్లో అని ఒక విమర్శ చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా 2024 దాకా హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక ఉమ్మడి రాజధాని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అక్కడికి వెళ్ళే హక్కు పూర్తిగా ఉంటుంది. ఆ ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన. నీకేం హక్కు ఉందని ఎలహంక పారిపోతున్నావు ప్రతి శుక్రవారం అంటే కోర్టు ఎగ్గొడతాడు. మళ్ళీ కోర్టు ఎగ్గొట్టడానికి టైం ఉంటుంది, ఎలహంకి వెళ్ళడానికి మాత్రం అసలు టెన్షన్గా ఫ్లైట్ టైంకి వెళ్ళిపోతాడు అనమాట ఎయిర్పోర్ట్కి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు విమర్శ చేసేటప్పుడు మీ చరిత్ర కూడా ఒకసారి చూసుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం.